హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను అమ్మమ్మ వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ అయితే చేస్తున్నాను. ఇది 100 సంవత్సరాల క్రితం ఇల్లు అనమాట. ఈ ఇల్లు చాలా బాగుంటుంది అండ్ సమ్మర్లో కానీ వింటర్లో కానీ బెస్ట్ అనిపిస్తుంది. ఇక్కడ చల్లగా ఉంటుంది. మనకి ఇంత సమ్మర్లో బయట హాట్గా ఉంటుంది కదా, బట్ ఇక్కడైతే చాలా చల్లగా ఉంటుంది. సో ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుంది అనమాట, అన్నీ కూడా చెట్లే ఉంటాయి. మామిడి చెట్లు, పప్పాయి చెట్లు, జామ చెట్లు, నిమ్మ చెట్లు, ఇట్లా ఇవన్నీ కూడా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడల్లా అమ్మమ్మ అయితే మాకు అన్నీ షేర్ చేస్తుంది అనమాట అందరికీ. సో మల్లె చెట్టు అనమాట, ఇది తాతయ్య పెట్టిన మల్లె చెట్టు. ఇదంతా కూడా పెంకులతో ఉంటుంది అండ్ ఇదంతా కూడా మనకి సిమెంట్తో కట్టిన ఇల్లు కాదు, మట్టితో కట్టిన ఇల్లు అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎన్ని వరదలు వాహనాలు వచ్చినా కానీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇల్లే. సో ఈ ఇంటిపైన మీ కామెంట్ ఏంటో చెప్పండి. ఇలాంటి ఇల్లు స్ట్రాంగ్ ఉంటాయా, సిమెంట్తో కట్టిన ఇల్లు స్ట్రాంగ్ ఉంటాయా చెప్పండి. అండ్ ఇదంతా కూడా కట్టెలు పెంకలతో చేశారనమాట. అప్పట్లో వాళ్ళే కట్టుకునే వాళ్ళు ఈ ఇల్లు. మేస్త్రీలు అట్లా ఏవి రాకుండా వాళ్ళే మట్టి తెచ్చి కట్టుకునే వాళ్ళంట. సో ఇట్లా ఎంట్రన్స్లోకి రాగానే లోపలికి కిచెన్లో నుంచి ఇటు వస్తే ఒక బెడ్రూమ్ ఉంటుంది. యాక్చువల్గా ఇది లైక్ త్రిబుల్ బెడ్రూమ్ అనమాట. త్రిబుల్ బెడ్రూమ్ ఇల్లు, కానీ పల్లెటూరి ఇల్లు. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వస్తే. అండ్ ఇదొక రూమ్, ఇది తాతయ్య ఉండేవాడు అనమాట. అండ్ ఇటు నుంచి వచ్చిన తర్వాత ఇది అమ్మమ్మ కిచెన్. యాక్చువల్లీ ఇది ఓపెన్ కిచెన్ టైప్ అనమాట. అమ్మమ్మ కిచెన్, అక్కడే అమ్మమ్మ పూజ చేసుకుంది. అండ్ ఇటు సైడ్ అంతా కూడా వంట చేసుకుంటుంది. అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. ఇక్కడ ఫస్ట్ బెడ్రూమ్లో పిల్లలు ఆడుకుంటారు. దీంట్లో అందరూ ఉంటారనమాట. అమ్మ నాన్న వాళ్ళందరూ ఉంటారు, అత్తయ్య వాళ్ళందరూ ముచ్చట్లు పెట్టుకుంటారు ఈ రూమ్లో అనమాట. సో అందరూ వచ్చారు, అత్తయ్యలు, మావయ్యలు, పిన్ని అందరూ వచ్చారనమాట. సో ఇదంతా అమ్మమ్మ కిచెన్ ఏరియా. ఇదంతా కూడా అమ్మమ్మ ఓపెన్ కిచెన్ ఏరియా. అండ్ ఇక్కడ ఇది అంగడం అంటారు. ఇక్కడ పైనుంచి డైరెక్ట్ సన్లైట్ అయినా కానీ వాటర్ అయినా కానీ ఇలా వస్తుంది అనమాట. అండ్ ఇది హాల్ అనమాట. వెంటిలేషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, చాలా బాగుంటుంది వెంటిలేషన్. ఇటు నుంచి ఒక డోర్ ఉంది. సో ఇటు నుంచి కూడా మనం బయటికి వెళ్ళొచ్చు. సో ఇదంతా కూడా మనకి సిమెంట్తో కట్టలేదన్నమాట, కేవలం మట్టితో మాత్రమే కట్టారు. మట్టితో కట్టిన ఇల్లు ఇది. మా చిన్ని కన్నయ్య ఎక్కడున్నా మా చిన్ని కన్నయ్య మాతోనే ఉంటాడు. సో అమ్మమ్మ కిచెన్లో ఏదో చెప్తుంది. అమ్మమ్మ అందరికీ చపాతీలు చేసి ఇస్తుంది. సో అందరం ఇప్పుడే వచ్చాము. సో టిఫిన్ ఏం చేసి రాకండి, సో టిఫిన్ ఇక్కడే చేయండి అని చెప్పింది. అందరి కోసం చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తుంది అమ్మమ్మ. ఎంత బాగుంది కదా అమ్మమ్మ కిచెన్ అయితే. సో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా మీరు. సో ఇది చెప్పాను కదా, ఇందులో తాతయ్య ఉండేవాడు బాగా. సో తాతయ్య ఉన్నప్పుడు, ఇంకా తాతయ్య ఉన్నప్పుడైనా తాతయ్య లేకపోయినా పిల్లలందరూ అయితే ఇదే రూమ్లో డోర్ పెట్టుకొని ఆడుకుంటారు. చూస్తున్నారు కదా లక్కీ పాప. సో చెట్లు అయితే అన్నీ తాతయ్య పెట్టిన చెట్లే. ప్రజెంట్ తాతయ్య లేరు ఇప్పుడు. సో ఇక్కడికి వస్తే ఇంకా అన్ని రకాల పళ్ళు, కరివేపాకు పళ్ళు, కూరగాయలు ఇవన్నీ కూడా అమ్మమ్మ అందరికీ ఇచ్చి పంపిస్తుంది అనమాట. సో మమ్మీ వీడియో తీస్తుంది. ఎలా ఉంది మా అమ్మమ్మ కిచెన్ కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోకండి. ఇది పల్లెటూరి చిన్న ఇల్లు, హోమ్ టూర్ అనమాట. డ్యూప్లెక్స్లు అలాంటివి కాకుండా అంతకు మించి హ్యాపీనెస్ అనేది ఇంట్లో ఉంటుంది. మావయ్యలు, డాడీ, పిల్లలందరూ ఉన్నారు. సో ఇది మనకి ఎంట్రన్స్ అనమాట. ఇది ఇంకొక సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. ఇట్లా వెళ్తే ఇదంతా కూడా ప్లేస్, ఇదంతా కూడా అమ్మమ్మ వాళ్ళదే అనమాట. సో తాత అన్ని చెట్లు పెట్టిండు. సీతాఫల పండు చెట్టు దగ్గర నుంచి పూలు, పళ్ళు, వెజిటేబుల్స్ అన్ని చెట్లు ఉంటుంది. ఈ మ్యాంగో చెట్టుకైతే అసలు ఊరందరికీ పళ్ళు ఇస్తుంది ఈ చెట్టు. అందరూ వచ్చి కోసుకొని పోతుంటారు.
అమ్మమ్మ చక్కగా ఏమంటారు అలికి ముగ్గేసుకొని పెట్టుకుందనమాట. సో మనకు అక్కడ వరకు కూడా మన ప్లేసే, కార్ పెట్టుకున్నంత వరకు కూడా మన ప్లేసే. అండ్ అన్ని చెట్లు, మామిడి చెట్టు కూడా ఉంది, పప్పాయి చెట్లు ఉన్నాయి, లెమన్ ట్రీస్ కూడా ఉన్నాయి, జామ పళ్ళు కూడా ఉన్నాయి. సో డాడీ మామయ్య అందరు కలిసి పళ్ళు కోస్తున్నారనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అందరు వచ్చినప్పుడు అయితే అందరూ ఒకేసారి అనుకొని వస్తారనమాట. 4 మెంబర్స్, 4 ఫ్యామిలీస్. సో అప్పుడు అమ్మమ్మ చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ అందరు వెళ్ళేటప్పుడు అమ్మమ్మ చాలా సాడ్ అయిపోతుంది అనమాట. ఎంత మా దగ్గరికి వచ్చినా కానీ తన ఇల్లుని మిస్ అవుతున్నా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతుంది, అక్కడే ఉంటుంది. ఎందుకంటే చుట్టూ అంతా తన ఫ్రెండ్స్ ఉంటారు, నానమ్మలు, తాతమ్మలు వాళ్ళందరూ ఉంటారనమాట. సో వాళ్ళతో అమ్మమ్మకు చాలా టైంపాస్ అవుతుంది. అందుకని ఇంకా తన అక్కడికే వెళ్ళిపోతుంది. అంటే తను ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది అనమాట, ఆ ఇల్లుని మిస్ అవుతుంది. ఇంకా అందుకే సరే తనకు నచ్చినట్టుగానే ఉండాలి అనేసి ఇంకా మేమే వస్తూ ఉంటాము. అండ్ అమ్మమ్మని కూడా తీసుకెళ్తూ ఉంటాము. సో అన్ని పళ్ళు కోసారనమాట, మ్యాంగోస్. ఇదంతా స్వీట్గా, చాలా స్వీట్గా ఉంటాయి. సో ఈ పండ్లకి మీరే ఏదన్నా ఒక పేరు పెట్టాలి, ఏం పేరో తెలీదు, బట్ చాలా స్వీట్ ఉంటాయి ఈ పళ్ళు అయితే. సో ఇదండి ఈరోజు హోమ్ టూర్. ఎలా ఉందో కామెంట్ చేయండి.